అభినవ్ సర్దార్ గారి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందండి? యా తెలుసు అతను. ఆయన గురించి మీ మాటల్లో. ఆయన మంచి పర్సన్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్లో అతను కూడా ఒకతను. ఓకే. సో ఈజ్ అ వెల్ గుడ్ పర్సన్ ఐ థింక్. గుడ్ పర్సన్. అంటే డైరెక్ట్గా ఎప్పుడు మీట్ అయ్యారా మీరు? లేదండి లేదు. అంటే జస్ట్ పబ్లిక్లో ఆయన అనుకోవడం గురించి పేరు విన్నాను అక్కడ. మంచి పర్సన్ అని విన్నాను. మంచి అంటే చాలా స్టడీ చేసి ఇట్లా ప్రజలకు హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి విన్నాను. ఎడ్యుకేషన్ కూడా బీటెక్ చేశారంట, ఎంబీఏ చేశారంట, ఇంకా ఫారెన్లో అయితే స్టడీ చేశారంట, ఎడ్యుకేషన్ అదే అట్లాంటివే విన్నాను నేను కూడా. సో మేబీ ఇతను హెల్ప్ చేయగలుగుతాడేమో రాజకీయాల్లోకి వస్తే. ఓకే. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆయన కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, వెనకాల ఏం బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయాల్లోకి బ్యాక్గ్రౌండ్ ఉండాలంటారా లేదంటారా? అవసరం లేదండి, ప్రజలు ఉంటే చాలు, యూత్ ఉంటే చాలు సరిపోతుంది. ఇప్పుడు యూత్ ఎంతవరకు సపోర్ట్ ఉందంటారు? డెఫినెట్లీ ఇతను మనకు హెల్ప్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా యూత్ అంతా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు ఈయన కొత్తగా ఇప్పుడు బీజేపీలో చేరి ఈయన ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొన్నే రీసెంట్గా పార్టీ ఏదన్నది విన్ అయిపోయింది. ఇప్పుడు ఈయన కొత్తగా బీజేపీలో చేరి ఇప్పుడు ఇంకా ప్రజలకు సేవ చేసి ఈ రోజు నుంచే మనకి ఎప్పటి నుంచో సేవలు స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి పర్సన్ ఇప్పుడు నేషనల్ పార్టీ ఇలాంటి బీజేపీలోకి రావడం వల్ల ఏ విధమైన యూజెస్ ఉంటాయి మీ మాట? డెఫినెట్లీ యూత్కి చాలా యూజెస్ ఉంటాయి. ఎందుకంటే స్టడీ చేసిన పర్సన్ ఎంత ఎడ్యుకేటెడ్ ఉంటే అంత ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అంటే స్టడీ చేసిన వాళ్ళకి అంత వాల్యూ ఉంటుంది, అంత జాబ్లు వచ్చే అంత స్కోప్ ఉంటుంది. ఓకే. సో రావాలనే కోరుకుంటారు ఎవరైనా. ఈయన ఎడ్యుకేటెడ్ కాబట్టి మన ఎవరైనా సరే నెక్స్ట్ జనరేషన్ కానీ ఇంకొకరు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం కానీ సజెషన్స్ ఇవ్వడం కానీ అన్నట్టు మీరు అనేది? లేదు, ఆలోచించి చేయగలుగుతారు ఎవరైనా కానీ, స్టడీ పీపుల్స్ ఎవరైనా అని. ఓకే. సో ఏదైనా స్టెప్ తీసుకున్నా కానీ కూడా థింగ్స్ అంటే ఎవరైనా థింక్ ట్వైస్ అంటారు కదా, సో అలా థింక్ చేసి ఏదైనా అని ప్రజలకి ఏది ఇంపార్టెంట్, యూత్కి ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకుంటారు. ఓకే. అంటే ఓకే, నైస్ మేడం, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్.